అయిపోయినట్టే. అంతేగాని సర్వర్ ఇచ్చి సర్వర్లో మొత్తం ఇవన్నీ మిమ్మల్ని నో 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 అదే ఉండదు. సింపుల్గా ఇట్లా అంటే ఈ స్టెప్స్ మనకి గుర్తుండాల. స్టెప్స్ మనకి గుర్తుండాలి ఈజీగా. అంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఒక సర్వర్లో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నాం, ఎస్ఎస్హెచ్ హైఫన్ కీచెన్ అయిపోయింది. కీచెన్ తర్వాత ఎస్ఎస్హెచ్ కాఫీ ఐడి. ఐడి ఎక్కడికి పంపిస్తున్నాం మామూలుగా బాను ఆర్ యూజర్ నేమ్ ఎట్ సర్వర్ ఐపీ అడ్రస్, సర్వర్ ఐపీ ఎట్ సర్వర్ ఐపీ అడ్రస్ అంత అయిపోయింది. సో ఆ తర్వాత కాపీ చేయాలనుకోండి, ఎస్సిపి ఫైల్ 1 అంతే. మూడో స్టెప్ ఫైల్ 1. అక్కడ మళ్ళీ యూజర్ నేమ్ రాసి ట్రేప్ సర్వర్ ఐపి అడ్రస్ రాసి కోలన్ రాసి ఎక్కడికి పంపించాలి లొకేషన్, స్పెసిఫై ద లొకేషన్. అంతే అయిపోయింది లొకేషన్ ఇదే ఇది. సో ఇది రిపీట్ ద సేమ్ స్టెప్స్ ఇన్ సర్వర్ 2 ఆల్సో. అంతే. దిస్ సర్వర్ 1 సైడ్ ఫస్ట్ సర్వర్. ఓకే ఫస్ట్ సర్వర్. ఓకే ఇది ఫస్ట్ సర్వర్. రిపీట్ ద సేమ్ స్టెప్స్ ఇన్ ద సర్వర్ 2 సెకండ్ సర్వర్ ఆల్సో. సేమ్ థింగ్. అప్పుడు సెకండ్ సర్వర్ ఏంది, సేమ్ సెకండ్ సర్వర్లో కూడా సేమ్. మళ్ళీ ఎస్ఎస్హెచ్ కీచెన్ అంతే. ఎస్ఎస్హెచ్ కాఫీ ఐడి యూజర్ రాసి యూజర్ నేమ్ సర్వర్ ఐపీ అడ్రస్ అంతే. సో ఎస్సిపి రాసి ఫైల్ 1 రాసి లేకపోతే మన ఇష్టం యూజర్ రాసి నేమ్ రాసి ఇంకింతే. సేమ్ థింగ్ సర్వర్ ఐపీ అడ్రస్ రాసి లొకేషన్ రాయాలి అంతే. ఇదంతా రాసి లొకేషన్ రాస్తే చాలా అయిపోతుంది అంతే. సో ఇప్పుడు మనకి ఫైల్ ఇది ఫోల్డర్స్ని కాపీ చేయాలంటే సో ఎస్సిపి రాసి ఫోల్డర్ 1 రాసి సేమ్ ఈ స్టోరీ అంతా రాయాలి. కానీ మనకి ఇక్కడ ఇది రాయాలి అంతే. -R రాసి ఇట్లా. సో ఫైల్కి వేరే ఫోల్డర్కి వేరే ఇంతే ప్రాసెస్. సేమ్ ప్రాసెస్. సో యాజ్ సూన్ యాజ్ యూ ప్రెస్ సెంటర్ బటన్ ద ఫోల్డర్ విల్ బి క్రియేటెడ్. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ కీస్ అని ఉంది కదా, కీస్ విల్ బి జనరేటెడ్. సో keys will be generated and folder will also be created. Folder keys will be generated and folder will also be created. ఇప్పుడు ఒక స్టెప్తోనే ఎవరు తయారు చేస్తారు, లైనెక్సే అంతే. కీస్ అండ్ ఫోల్డర్స్ విల్ బి క్రియేటెడ్, కీస్ అండ్ ఫోల్డర్ విల్ బి క్రియేటెడ్ అంతే. అట్లా రాసుకోండి. కీస్ విల్ బి జనరేటెడ్ అండ్ ఫోల్డర్ విల్ ఆల్సో బి క్రియేటెడ్. సో ఫోల్డర్ నేమ్ ఈజ్ వాట్, .ssh అంతే. .ssh. So .ssh is a hidden folder. .ssh is a hidden folder. All the keys will be stored inside .ssh folder automatically. మనకు చెప్పకుండానే జరిగిపోద్ది. ఆల్ ద కీస్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఆర్ ఇంటూ ఎస్హెచ్ ఫోల్డర్. .sh folder. .sh is a hidden folder. సింపుల్గా. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద హిడెన్ ఫోల్డర్స్ జస్ట్ యూస్ ls-la అంతే. ls-la ఉపయోగిస్తే చాలు సరిపోద్ది. మీకు హిడెన్ ఫైల్స్ అన్నీ కనపడతాయి. వీటితో పాటు మీరు చూసేది ఎస్ ఆథరైజ్డ్ కీస్ ఫైల్. ఓకే. తర్వాత నెక్స్ట్ నౌన్ హోస్ట్ నౌన్
హోస్ట్ అంటే ఏంటి సార్ ఇది ఫైలా ఫోల్డరా ఫైలే. నౌన్ హోస్ట్ అనేది ఫైలే సింపుల్గా. నౌన్ హోస్ట్ ఫైల్. ఆథరైజ్డ్ కీస్ అనేది ఏంది ఫైలే. ఇట్స్ ఎ ఫైల్. నౌన్ హోస్ట్ అనేది ఏంది ఫైలే. ఇట్లా ఈ మాదిరిగా ఫైల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడు టోటల్ మెకానిజం అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. ఎస్ మెకానిజం అంతా అవటం అంటే ఇక్కడ ఎస్ ఇదిగోండి. ఇక్కడ ఎస్ఎస్హెచ్ కాపీ అయిపోద్ది కదా. ఇక్కడ నుంచి ఇవి ఏర్పడతాయి. ఆథరైజ్డ్ కీస్ నౌన్ హోస్ట్ ఫైల్స్ అనేది అప్పుడు ఏర్పడతాయి అన్నమాట. ఇది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కాపీ టోటల్గా. ఇక అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు సింపుల్గా ఒక ఫైల్ని మీరే తయారు చేస్తారు. టచ్ అని రాసి file1 అని రాసి ఇది ఈ స్టేట్మెంట్ ఉపయోగించండి. జస్ట్ క్రియేట్ ఏ ఫైల్. క్రియేట్ ఎ ఫైల్ ఎగ్జాంపుల్ టచ్ file1 SCP అలా. తర్వాత మళ్ళీ ఇక్కడ క్రియేట్ ఏ ఫోల్డర్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ ఫోల్డర్ 1. అర్థమైందా. సో దానికి ఏంది mkdir ఫోల్డర్ 1 అంతే. అదేదన్నా తర్వాత ఇది ఉపయోగించండి. ఇంత సింపుల్. ఇది స్టోరీ. సో ఈ మాదిరిగా మనం చేయొచ్చు ఈజీగా. చాలా సింపుల్. అప్పుడు థీరీ తెలిస్తే మీకు ఏం పెద్ద విషయం ఏం కాదు. థీరీ తెలియకపోతే కొద్దిగా కష్టం యాక్చువల్గా. అంతే ఇక్కడ ఏం లేదు. నథింగ్ ఇస్ దేర్. ఇది ఫస్ట్ సైడ్ అలాగా. ఇది అంతా కూడా సెకండ్ సైడ్లో కూడా అట్లాగే కన్ఫ్యూజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ అంతా ఇదే సేమ్ థింగ్. సరే సార్ ఇప్పుడు మనం యూజర్ని తయారు చేయాలా. యూజర్ని తయారు చేయాల్సిందే. అది ఫస్ట్ పార్ట్ యూజర్ని తయారు చేయటం. సెకండ్ పార్ట్ 1 క్రియేట్ server1 login as a EC2 user, switch to root user, create a user1, create a password. Okay, create a password for the user1. Okay, right. Tarvata provide a login access, restart the service. Restart the service. అంతే. అంతే సేమ్. మళ్ళీ స్టోరీ మళ్ళీ సేమ్ రిపీట్. ఏమది పార్ట్ 2. పార్ట్ 2లో కూడా క్రియేట్ server2. ఓకే సేమ్. పార్ట్ 2లో సేమ్ క్రియేట్ server2 లాగిన్ యాజ్ EC2 user. తర్వాత స్విచ్ టు రూట్ యూజర్. ఓకే రూట్ యూజర్లోకి స్విచ్ అయిన తర్వాత జస్ట్ యూజర్ క్రియేట్ యూజర్ క్రియేట్ పాస్వర్డ్. అంతే. ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్, రీస్టార్ట్ ద సర్వీస్. అయిపోయింది. ఇది స్టోరీ. సో పార్ట్ 3. పార్ట్ 3లో ఇక నేను చెప్పాను కదా. పార్ట్ 3లో ఇది. పార్ట్ 3లో మళ్ళీ మనం ఏం చేయాలా. లాగిన్ యాజ్ ఏ అది మనం ఇందాక ఇచ్చాం కదా మహేష్ యూజర్ ఆర్ సంథింగ్ మహేష్ యూజర్. సో అక్కడి నుంచి ఇంక ప్రొసీజర్ లాగిన్ యాజ్ ఎ మహేష్ యూజర్. సో జనరేట్ కీస్. ఇదిగోండి ఇదే సేమ్ థింగ్. ఎస్హెచ్ కీస్ అని ఇంక ఇంతే. లాగిన్ యాజ్ ఎ మహేష్ యూజర్ అని చెప్పేసి ఇది లాగిన్ యాజ్ మహేష్ యూజర్ అండ్ జనరేట్ కీస్ యూజింగ్ ఎస్ఎస్హెచ్ కీచెన్. అంతే. జనరేట్ కీస్ యూజింగ్ ఎస్హెచ్. మళ్ళీ తర్వాత కాఫీ. కాఫీ కీస్ యూజింగ్ ఎస్హెచ్ కాఫీ ఐడి. అంతే. ఇంక ఇది సేమ్ కింద అంతా అయిపోయింది. తర్వాత అది చేసిన తర్వాత
నెక్స్ట్ ఇది రాయండి, ఇది కాఫీ ఫైల్ వన్, ఇది సేమ్ థింగ్ ఇదే. క్రియేట్ ఏ ఫైల్, టచ్ ఫైల్ వన్, కాపీ ద ఫైల్ వన్ టు సర్వర్ టూ, అంతే. Copy the file 1 to server 2. Copy the data from file 1, server 1 to server 2. Copy the file 1 from server 1 to server 2. అంతే. యూజింగ్ ఇది, SCP, using SCP utility or command, whatever it is. So SCP stands for secure copy. SCP stands for secure copy. This is used to copy the data from one machine to అంతే. ఇదండి. సో ఐదర్ we copy files or folders also, అంతే. సో either we use files. సో ఫైల్స్ అయితే ఈ మాదిరిగా కాపీ ఫైల్స్, కాపీ ఫోల్డర్స్. అంతే. యూజర్ నేమ్ అని రాసి మొత్తం సర్వర్ ఐపీ అడ్రస్ రాసి లొకేషన్, అంతే. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఒక క్లాస్ చెప్తున్నాం అంటే అది థియరీకి మొత్తం అర్థం అవ్వాలి, ఓహో ఇలా జరుగుతుందని తెలియాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రాక్టీస్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అట్లా కాకుండా ఊరికి ఏదో అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి ఊరికి మీరు టైప్ చేసి అట్లా చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్గా మిగిలిపోతారు. అసలు ఏం జరుగుతుంది, ఎలా ప్రొసీజర్ ఏంటి, విధానం ఏంటి, దాంట్లోకి మనం ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అవన్నీ మీకు తెలిస్తే ఇక మీరు మర్చిపోలేరు. అవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇది ఇది వేస్టే. మీరు సొంతగా నోట్స్ చేసుకున్నది తీరికగా మంచి టైం తీసుకొని నోట్ చేసుకున్నది స్టెప్స్ అవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. తర్వాత మీరు ఫాలో అవటానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట అట్లా. కాబట్టి ఇది కొంచెం మీరు చదవండి, చదివి మీరు సొంతగా ఓన్గా చేయొచ్చా, ఓన్గా కూడా చేయొచ్చు. ఈ స్టెప్స్ ఉపయోగిస్తే చాలు. ఇది నేను రాసిన ఈ స్టెప్స్ ఉపయోగిస్తే మీరే ఓన్గా తయారు కూడా చేసుకోవచ్చు సింపుల్గా. అప్పుడు ఇంకా నీకు చాలా ఎక్స్పోజర్ అయి వచ్చేస్తుంది, డైరెక్ట్గా చాలా ఎక్స్పోజర్ వస్తుంది. ఇది ఫస్ట్ సర్వర్, చెప్పాలంటే సర్వర్ నెంబర్ 1 సైడ్. సో సేమ్ ఇది వచ్చేసి సెకండ్ సర్వర్ కూడా సేమ్ ఇది, అది పార్ట్ 4. ఇక పార్ట్ 4 అంటే సెకండ్ సర్వర్. కొంత థియరీ అర్థమైన తర్వాత మీకు కొంచెం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రాక్టీస్ అనేది మంచినీళ్ళు తాగినట్టు చేయొచ్చు ఈజీగా. మీకు కొంత ఎక్స్పోజర్ అనేది అప్పటికప్పుడే కొంత రాదు, కొంత టైం పట్టిద్ది. ఇట్లా ఈ మాదిరిగా అంతే. దీన్ని చేసుకొని మీరు ఈజీగా చేయొచ్చు, ఈజీగా. ఇది స్టేట్మెంట్స్ మీకు పంపిస్తాను నేను. స్టేట్మెంట్ మీకు పంపిస్తే దాన్ని చూసుకొని మీరైనా ట్రై చేయండి. నేను హ్యాండ్స్